మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ పోర్టులో రోజు రోజుకు అక్రమాలు బయటపడుతున్నాయి. పోర్టులో అనుమతి లేని 5 సార్టెక్స్ యంత్రాలను అధికారులు గుర్తించారు. ఏ విధమైన యంత్రాలను పోర్టులోకి అనుమతించవద్దు, కానీ గత 5 ఏళ్లుగా ఇక్కడి నుంచే బియ్యం పాలిష్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై గోడౌన్స్ యజమానులపై చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. కాకినాడ పోర్టులో రోజు రోజుకి అక్రమాలు బయటపడుతున్నాయి. పోర్టులో అనుమతి లేని 5 సార్టెక్స్ యంత్రాలను అధికారులు గుర్తించారు. ఏ విధమైన యంత్రాలను పోర్టులోకి అనుమతించవద్దు, కానీ గత 5 ఏళ్లుగా ఇక్కడి నుంచే బియ్యం పాలిష్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై గోడౌన్స్ యజమానులపై చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. రైట్గా కాకినాడ పోర్టులో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు ఫోన్ లైన్ లో అందిస్తారు. దత్తు, చెప్పండి, రీసెంట్ గానే బియ్యం మాఫియాకు సంబంధించి ఒక విషయం బయటపడింది కాకినాడ పోర్టులో. అండ్ దాని తర్వాత 5 సార్టెక్స్ యంత్రాలను కూడా గుర్తించారు. అనుమతి లేకుండా వాటిని యూజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి? తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సీపోర్ట్ లో అక్రమాలు ఒకటి బయటపడుతున్నాయి. ఏదైతే ద్వారంపూడికి సంబంధించిన అవినీతి అక్రమాల చట్టాన్ని అధికార యంత్రాంగం పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత ఒకటి బయట తీస్తుంది. షార్టెక్స్ యంత్రం అంటే ఏదైతే బియ్యం ఉన్నాయో ఆ బియ్యాన్ని పాలిష్ చేయడం అంటారు. దాని మీద ఉన్న లేయర్స్ ని కట్ చేస్తారు. లేయర్స్ కట్ చేసిన ద్వారా దాన్ని ఫైన్ గా క్యూట్ గా తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత ఏదైతే ఆ రేషన్ బియ్యం జాడలు లేకుండా చేసి దాని తర్వాత విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. దీనికి సంబంధించి వాస్తవానికి పోర్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చూసుకుంటే పోర్ట్ లోపల ఉన్న గోడౌన్లో కావచ్చు, పోర్టుకి సంబంధించిన యంత్రాలు అంటే క్రెయిన్స్ కావచ్చు, లేకపోతే లారీలు, వెహికల్స్, ఇవి తప్ప మరి ఇతర యంత్రాలు అందులో ఉండడానికి ఎక్కడ ఆస్కారం లేదు. దానికి కూడా పెద్ద ఎత్తున చట్టం ఉంది. అయితే ఆ నిబంధనలకు విరుద్ధంగా 5 షార్టెక్స్ యంత్రాలు అంటే బియ్యాన్ని తీసుకొచ్చి ఆ బియ్యాన్ని పాలిష్ చేసే యంత్రాలని లోపల గోడౌన్లో ఉంచినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది. వారు ఒక్కసారిగా కంగుతున్నారు. ఏంటి ఇప్పటిదాకా అసలు పోర్టులో ఇంత జరుగుతోంది, 5 యంత్రాలు ఉన్నా సరే మీరు ఎందుకు గుర్తించలేదంటూ అధికారుల మీద ఉన్నతాధికారులు ఇక్కడ పోర్టు అధికారుల మీద ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ యంత్రాల ద్వారానే ముందు ఏదైతే రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా తరలించడం, ఈ గోడౌన్లో దాచడం, దాని తర్వాత ఎక్కడే వాటిని పాలిష్ చేసి షార్టెక్స్ యంత్రాలు అంటారు, వాటిని షార్ట్ చేసి తర్వాత షిప్పుల్లో పంపిస్తున్నారని చెప్పి అధికార యంత్రాంగం గుర్తించింది. వెంటనే సీజ్ చేయాలని చెప్పి దీని మీద విచారణకి సిఐడి కమిటీ కూడా వేసినట్టు మనకి సమాచారం ఉంది. అలాగే ద్వారంపూడి ఇన్ని వేల కోట్ల రూపాయలు అక్రమ దందా చేస్తున్నా సరే ఏ విధంగా తప్పించుకు తిరిగాడు, దీనికి అధికార యంత్రాంగం ఏ విధంగా సహకరించింది అన్న విషయం కోణంపై కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు చేస్తారు. ఆ 5 షార్టెక్స్ యంత్రాలు ఉన్నాయంటే ఇందులో అధికారుల పాత్ర ఖచ్చితంగా ఉంది. అధికారుల ప్రమేయం లేకుండా ఇట్లాంటి పనులు చేయడానికి అవకాశం లేదన్న కోణంలో కూడా వారు దర్యాప్తు చేస్తారు. ప్రస్తుతానికి అయితే కనుక నిన్న పవన్ కళ్యాణ్ కావచ్చు, డిప్యూటీ సీఎం అలాగే సీఎం ఇద్దరు కూడా పెద్ద ఎత్తున 2 గంటల పాటు అమరావతిలో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత దీని మీద ఎటువంటి చర్యలు చేపట్టాలన్న దాని మీద కూడా పెద్ద కూలంకషంగా చర్చించారు. అలాగే పోర్టు యాజమాన్య హక్కులకు సంబంధించి 41% వాటాని బలవంతంగా రాయించుకున్నారనే ఆరోపణ ఉంది. దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ విషయంపై పెద్ద ఎత్తున పత్రికాముఖంగా బహిరంగంగానే చెప్పడం జరిగింది. వాటాలు ఎలా ట్రాన్స్ఫర్ చేశారు, బలవంతాన్ని ట్రాన్స్ఫర్ చేశారా లేకపోతే మరేదే ఏ విధమైన ఒప్పందాలు ఉన్నాయా? గతంలో కేవీ రావు అనే పోర్టు ఓనర్ ఉండేవాడు, ఆయన్ని భయపెట్టి బలవంతాన్ని తీసుకున్నారనే మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు చెప్పడం జరిగింది. ఆ కోణంలో కూడా దర్యాప్తుగా ఆదేశిస్తారు. ప్లస్ కంప్లైంట్ కూడా 2-3 రోజుల్లో కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి దాని మీద విచారణ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ దత్తు.